హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పింఛన్ల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. మరి మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేటగిరీ వారికి కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మనకు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పింఛన్ల పంపిణీని ఎక్కడా కూడా చేపట్టలేదు. అంటే గతంలో మనకు 4,000 ఇస్తామన్నారు 2,000 రూపాయల 2,016 రూపాయల స్థానంలో, అలాగే 4,016 రూపాయల పింఛన్ వస్తున్నటువంటి స్థానంలో 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. మరి కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లను అయితే పెంచలేదు, అలాగే కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయలేదు. మరి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత ఆసరా పింఛన్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది. మరి ఈ రోజుతో చివరి రోజు అనమాట ఈ మే నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లు అయితే జమ చేయడం లబ్ధిదారుల ఖాతాల్లోకి. మరి 30వ తారీఖు వరకు కూడా పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఈ రోజుతో చివరి రోజు. మరి రేపటి నుంచి మీరు ఈ ఆసరా పింఛన్లను తీసుకోవచ్చు మే నెలకు సంబంధించి. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఈ కేటగిరీ వారికి పింఛన్లను మంజూరు చేశామని చెప్పేసి, అంటే వీరికి ఆమోదం అయితే తెలిపాం, ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అయితే పంపాం, ఆ ప్రతిపాదనల ప్రకారం ఇక్కడ పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. మరి ఏ కేటగిరీ వారికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు, ఎవరికి పింఛన్లు వస్తాయి, ఎవరికి పింఛన్లు రావు, మరి మిగిలినటువంటి వారికి ఎప్పటి నుంచి పింఛన్లు పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎప్పటి నుంచో మీరు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి పింఛన్ అనేది ఒక నెలలో ఇచ్చి లేకపోతే ఒక రోజు ఇచ్చి ఆపేసేది కాదు. మీరు ఉన్న రోజులు కూడా మీకు పింఛన్ అనేది వస్తూ ఉంటుంది ప్రతి నెల కూడా, ఎన్ని ప్రభుత్వాలు మారినా. మరి ఈ పింఛన్ల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఈ పింఛన్లు అయితే మీరు పొందాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పింఛన్లను మీరు తీసుకోవాలి. మరి పింఛన్ ఎలా తీసుకోవాలి, ఏంటి, ఎవరికి పింఛన్లు ఇస్తున్నారు అనే సమాచారాన్ని అంతా కూడా తెలుసుకుందాం. మరి వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఎవరైనా కూడా సహాయం చేయాలి అనుకుంటే ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మరి తప్పకుండా మాకు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు, మరి ఎందుకో తెలియట్లేదు. దయచేసి హెల్ప్ చేయండి. ఇక అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి మీరు వీడియోను లైక్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది, లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. మరి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాల పైనుండి కూడా లబ్ధిదారులు, అంటే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, నాలాంటి వికలాంగులు కానీ చాలామంది ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారా, కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా, ఉన్న పింఛన్లను ఎప్పుడు పెంచుతారా అని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి 2,016 రూపాయలు వృద్ధులు, వితంతువులకు ఇస్తూ ఉంటే ఎక్కడికి కూడా సరిపోవట్లేదు. ప్రతి నెల మందులు కొనుక్కోవడానికి, తినడానికి సరిపోవట్లేదు. అలాగే 4,016 రూపాయలు నాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి 4,016 రూపాయలు కూడా ఎక్కడికి సరిపోవట్లేదు అన్నమాట. మరి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీ ఇచ్చారు. ఆయన ఏమని హామీ ఇచ్చారు, మీకు ఈ యొక్క పింఛన్లను విడుదల చేస్తున్నామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. పింఛన్లు పెంచుతాను, నేను పెంచిన పింఛన్లను ఖచ్చితంగా మీకు పంపిణీ చేస్తామన్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం,
రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉండడం, ఇట్లా కొన్ని కారణాల వల్ల ఏమైందంటే ఈ పింఛన్ పైసలు అనేది విడుదల చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు తాజాగా మనకు పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు అంగీకారం తెలిపినట్లు మన మంత్రి సీతక్క గారు తెలిపారు. మరి కేవలం ఈ కేటగిరీ వారికి మాత్రమే ఈ పింఛన్లను పంపిణీ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మనకు మే నెల వరకు సంబంధించినటువంటి పింఛన్లను విడుదల చేయడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని పింఛన్దారులకు కూడా ఈ పింఛన్ పైసలు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి. తర్వాత మీరు ఈ పింఛన్ పైసలు అనేది తీసుకోవచ్చు అనమాట. మరి ఇట్లా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది పింఛన్లకు సంబంధించి. మరి ఈరోజు సాయంత్రంలోగా అన్ని జిల్లాల వారికి పింఛన్ పైసలు జమ అవుతాయి కాబట్టి మీరు రేపటి నుంచి పింఛన్ పైసలు అనేది పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకు వెళ్ళి మీరు పింఛన్ పైసలు అనేది తీసుకోవచ్చు. మరి మే నెల వరకు కూడా ఇప్పటికీ పింఛన్లు పూర్తయిపోయింది. మరి జూన్ నెల పింఛన్లను ఈ జూలై నెలలో ఇస్తారు. అప్పటి వరకు కూడా మనం వేచి ఉండాలి. ఇట్లా ప్రస్తుతానికి ఈ యొక్క మే నెల పింఛన్లను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు కొత్త పింఛన్లపైన మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కీలక ప్రకటన చేశారు. మరి ఎవరికి ఇస్తున్నారు ఈ పింఛన్లు అనేది చూస్తే ముఖ్యంగా కేవలం ఒక్క కేటగిరీ వారికి గతంలో మనకు వికలాంగులకు అలాగే వితంతువులకు పింఛన్లు ఇస్తామని చెప్పారు. కానీ అక్కడ మళ్ళీ పంపిణీ చేయలేదన్నమాట. ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఐవి బాధితులు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి సీతక్క గారు తెలిపారు. మరి 13,000కు పైగా దరఖాస్తులు, అంటే కేవలం 13,000 మందికి మాత్రమే ఇస్తున్నారు. 13,000కు పైగా దరఖాస్తులు ఉన్నాయని, పెండింగ్లో ఉన్నాయని, మరి ఆ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి ఆర్థిక శాఖకు పంపుతామని, ఆమోదం లభించగానే పింఛన్లను మంజూరు చేస్తామన్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 36,000 మంది హెచ్ఐవి బాధితులకు పెన్షన్ వస్తుంటే ఇప్పుడు ఒక 13,000 కలుపుకుంటే ఒక 50,000 మందికి ప్రతి నెల కూడా పింఛన్లు అయితే ఇస్తామని చెప్పేసి మంత్రి సీతక్క గారు ప్రకటించారనమాట. మరి ఎట్టకేలకు ఇన్ని రోజులకు ఒక్క కేటగిరీ వారికి, అది కూడా హెచ్ఐవి బాధితులకు తక్కువ పెన్షన్లు, ఒక 13,000 మందికి పింఛన్ అయితే మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 13,000 మంది దరఖాస్తు చేసుకున్నారో హెచ్ఐవి పింఛన్ కోసం వారందరికీ కూడా దరఖాస్తులను పరిశీలించి మనకి జూలై నెల నుంచి జూన్ నెల పింఛన్ ఇస్తారు కదా. మరి జూన్ నెల పింఛన్ను జూలై నెలలో ఇస్తారు కాబట్టి అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 13,000 మందికి హెచ్ఐవి పింఛన్ అయితే 2,016 రూపాయలని ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. అలాగే మనకు డయాలసిస్ పేషెంట్లకు కూడా 2,016 రూపాయల పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పింఛన్లను అయితే పొందండి. హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారికి మాత్రమే ఈ పింఛన్లు అయితే విడుదలవుతున్నాయి, మీరు గమనించాలి. మరి డయాలసిస్ పేషెంట్లకు ఈ 2 కేటగిరీల వారికి మాత్రమే పింఛన్లు అయితే ప్రస్తుతానికి విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇంకా ఎవరైతే వృద్ధాప్య పింఛన్ కానీ, దివ్యాంగ పింఛన్ కానీ, ఒంటరి మహిళ పింఛన్ కానీ, నేతన్న పింఛను, గీత కార్మికుల పింఛను, ఇట్లా డప్పుకారులు చాలా పింఛన్లు ఉన్నాయి. మరి వాళ్ళంతా కూడా మాకు పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మిగిలినటువంటి కేటగిరీల వారికి కూడా పింఛన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మిగిలినటువంటి కేటగిరీల వారికి కూడా పింఛన్లను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది. మరి ఇవన్నీ కూడా అంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ముందుగా మనం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బర్త్ డెత్ సర్టిఫికెట్, వితంతు మహిళలు అయితే ఇట్లా వీళ్ళంతా కూడా రెడీగా ఉంటే కనుక మనకి జూలై నెలలో ఖచ్చితంగా వారికి కూడా అవకాశం ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి మిగిలినటువంటి పింఛన్లను కూడా మీరు దరఖాస్తు చేసుకుని దాని ప్రకారం మీరు పింఛన్లను అయితే పొందవచ్చు. మరి ఇట్లా ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ కొత్త పింఛన్లపైన ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ని అయితే ఇస్తూ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా రెడీగా ఉండి ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి త్వరలోనే ఈ పింఛన్దారుల కంటే మిగిలినటువంటి పింఛన్దారులకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కొత్త పింఛన్లు అయితే మంజూరు అవుతాయి. మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఎవరైతే మే నెల పింఛన్ల కోసం చూస్తున్నారో వారికి పింఛన్ పైసల్లో పంపిణీ అనేది పూర్తయిపోయింది. మరి మీరు రేపటి నుంచి పింఛన్లు అయితే తీసుకోవచ్చు. ఈ రోజుతో పంపిణీ పూర్తయిపోతుంది. రేపు వెళ్ళి మీరు పింఛన్లు అయితే పొందవచ్చు అనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా గమనించి ఈరోజుతో చివరి పంపిణీ పూర్తయిపోయింది. మే నెల పింఛన్ల పంపిణీ. మీరు పింఛన్లు అయితే తీసుకోండి. ఇక త్వరలోనే మనకు హెచ్ఐవి బాధితులకు అలాగే డయాలసిస్ పేషెంట్లకు పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి సీతక్క గారు మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు సంబంధించిన మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి.
ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను.